అందరికీ నమస్కారం అండి. మనం చేసేటువంటి సాధన ఎంత ప్రభావవంతమైనప్పటికీ మనం అనుసరించేటువంటి మాస్టర్ ఎంతటి మహోన్నతుడైనా సరే మన వంతు కృషి మనం చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి. దీనిపై స్వప్రయత్నం విలువ తెలుసుకో అని చాణక్య మహారాజు గారు బోధన ఇచ్చారు. అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. భగవంతునికి తారతమ్యాలు, పక్షపాతాలు ఏవి ఉండవు. ఆయనకి అందరూ ఒక్కటే. ఆయన సృష్టికర్త. తన సృష్టి అంతా పురోగమించాలనే కోరుకుంటాడు. అయితే అందుకు మనం సంసిద్ధులమై కృషి చేసి పరిణామం చెందాలి. అది మన బాధ్యత. దైవకృప అంటారా, అది అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అయితే దాన్ని ఉపయోగించుకొని పురోగమించాల్సింది మనమే. దివ్య ప్రబోధాలు, దివ్య సాధనల రూపంలో మనకు కృప లభిస్తుంది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మన ఉనికికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికే మనం ఈ లోకంలో జన్మించాము. అది అప్రధానమైనదని ఎవరైనా అనుకుంటే అతడు ముమ్మాటికి తెలుగు తక్కువడే. అందుచేత మనం ఎలా తయారవ్వాలో అలా వికాసం చెందడానికి బోధన, సాధన అనే ఈ రెండు అంగాల ద్వారా మనల్ని ముందుకు నడిపించే వ్యక్తి సహాయం తీసుకుని పురోగమించాలి. ఆ విధంగా చూస్తే సహజ మార్గం అనగా హార్ట్ఫుల్నెస్ మనకు కావాల్సిన అన్నిటినీ ఇస్తోంది. ఒక గురువుని, ఒక బోధనని, ఒక సాధనా పద్ధతిని ఇస్తోంది. వాటిని ఉపయోగించుకుని మన పరిణామానికి మనం ప్రయత్నించాలి. నీకు ఒక పద్ధతినిచ్చాను. అయితే ఆ ప్రకారం నీపై నీవు చేయాల్సిన పనిని నీవే చేయాలి అని బాబూజీ అంటారు. ఇది నీవు స్కూల్కి వెళ్ళడం లాంటిదే. స్కూల్ నిన్ను పరీక్షలో పాస్ చేయదు, నీవు పరీక్షలో పాస్ అవుతావు. లేదండి, మా పిల్లవాడు చాలా బాగా చదువుతున్నాడు కానీ టీచర్లే మా వాడిని ఫెయిల్ చేశారు అంటే అర్థమేముంటుంది? మనం చేయాల్సిన పనిని, అందులోనూ ఎప్పుడు చేయాలో అప్పుడు చేయకపోవడం వల్లనే మనం పరాజయం పాలవుతున్నాం. అందుచేత పరిణితి చెందాల్సిన బాధ్యత పూర్తిగా మనదే. సంస్కారాలు ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. వాటిని సృష్టించుకున్నది నేనే. భగవంతుడు వాటిని సృష్టించలేదు. చప్పట్లు ధరిస్తే ధ్వని వస్తుంది. నేను చప్పట్లు కొట్టిన తర్వాత ఆ ధ్వనిని ఆపడానికి నాకు కంట్రోల్ ఉండదు. దానిని నేను వెనక్కి తీసుకోలేను. అందుకే మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా పనిచేస్తాం అనే దానిపై జాగ్రత్తగా ఉండాలి. సంస్కారాలు నిర్మూలించుకోవడానికి నిర్మలీకరణ చేస్తున్నాం. ప్రిసెప్టర్స్ నిర్మలీకరణ చేస్తున్నారు. స్వయంగా మాస్టరే నిర్మలీకరణ చేస్తున్నారు. అయినా సరిపోదు. ఎందుకంటే వాటిని తొలగించినా మనం గతంలోలాగే జీవిస్తూ ఉంటే, మళ్ళీ సంస్కారాల్ని ప్రోగు చేసుకుంటూ ఉంటే మనం స్వచ్ఛంగా ఎలా తయారవుతాము? ఇంటిలో ప్రక్క నేల ఊడుస్తూ శుభ్రం చేసినా మరో ప్రక్క చెత్త పోస్తూ ఉంటే ఆ ఇల్లు శుభ్రంగా ఎలా ఉంటుంది? శుభ్రత అంటే శుభ్రం చేయడమే కాదు, శుభ్రంగా ఉంచడం కూడా. పరిణామం యొక్క మూలం ఎక్కడో లేదు, అది నాలోనే ఉంది. నా హృదయం లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది. మనల్ని ముందుకు తీసుకువెళ్ళేది 2 అక్షరాల ప్రేమ. ఎందుకంటే ప్రేమ తనతో పాటు ఒక అనన్యమైన ప్రకంపనను తీసుకువెళ్ళి ఒక విధంగా అది దివ్య ప్రకంపనల్ని కలిగిస్తుంది. అందుకే దైవమే ప్రేమ అంటారు. ప్రేమ భగవంతుని కోసమే.
ఇది సహజ మార్గ బోధన. ఇది నా గురుదేవుని పవిత్ర బోధన. మరిక ఈ లోకంలో ఉన్నవేమిటి? అవి కేవలం అభిమానం, స్నేహం మాత్రమే. కామక్రోధాలు దైవతత్వ అన్నారు బాబూజీ. ప్రేమ భగవంతుని కోసం. అయితే క్రోధం ఎవరి కోసం? భగవంతుని శత్రువుల కోసం. అంటే దివ్యత్వపు ఉనికికి విరోధమైన వాటి పట్ల కోపం ఉండాలి, ప్రాపంచిక విషయాల పట్ల కాదు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో అహింసకు తావులేదు. దివ్యత్వపు ఉనికికి అవరోధం కలిగించే వాటిని ఎదుర్కోవాల్సిందే. అది స్వప్రయత్నంతోనే. అలా స్వప్రయత్నంతో ఎదుర్కోవడం మన శక్తికి మించినప్పుడే దైవ సహాయాన్ని అర్థించాలి. మీ అబ్బాయి హోంవర్క్ చేయకపోతే మీరు చేయరు. బాబు, అది నువ్వే చేయాలి, నీకోసం నేను చేయలేను. ఎందుకంటే అలా చేస్తూ పోతే నీవెప్పటికీ నేర్చుకోలేవు, పరీక్షలో ఫెయిల్ అవుతావు అని అంటారు. ఈ ఉదాహరణని మతానికి అన్వయించి చూడండి. అక్కడ కూడా మీరు ఏమీ చేయరు. మొత్తం అంతా మీ పురోహితుడో పూజారో చేస్తాడు. ప్రతిఫలం మీకెలా వస్తుంది? అందుచేత పనికి సంబంధించిన నియమాన్ని తెలుసుకుని వ్యవహరించండి. ఆ నియమం ఏమిటంటే, నేను పని చేస్తే ఆ ఫలితం నాకు లభిస్తుంది అని. అందులోనూ ఆత్మ ప్రయోజనానికి సంబంధించి అది 100కి 100 పాళ్ళు నిజం. మీకోసం మీ నాన్నగారిని, నాన్నగారు మీరు 2 గంటలు ధ్యానం చేయండి, నేను అలా తిరిగి వస్తాను అంటే మీలో ధ్యానస్థితి ఏర్పడుతుందా? ఏర్పడదు. నీవు నీ స్వప్రయత్నంతో సంపాదించుకోగలిగితే చివరికి భగవంతుడు కూడా దానిని నీ నుండి తీసుకుపోలేడు అన్నారు బాబూజీ మహారాజు. నా మాస్టర్ చేయమన్నది నేను అంకిత భావంతో చేస్తాను అని చేసి చూడండి. ఆయన హామీ ఇచ్చిన ఫలితం మీకు రావడాన్ని మీరే స్వయంగా గ్రహించగలుగుతారు. అందుకు ముందుగా మీరు మీ మనస్సుని నియంత్రించాలి, అంటే రెగ్యులేట్ చేయాలి. మనం ధ్యానంలో చేసేది అదే. ఎందుకంటే ఇన్నాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు తిరిగే గుర్రంలాగా వదిలేశాం. గుర్రాన్ని స్వారీ చేయాలంటే స్వారీ చేసే జీనుపై కూర్చోవాలి. అవును, నీ మనస్సు అలాంటిది. ఇప్పుడు నీవు రౌతువి, దానికి యజమానివి. కానీ అందుకు కొంచెం శ్రమ పడాలి. నిన్ను నీవు సుశిక్షితునిగా చేసుకోవాలి. కొత్త గుర్రాన్ని స్వారీ చేసేటప్పుడు గుర్రం వీపు మీద జీనుపైననే విడవకుండా ఉండాలి. కాబట్టి మనం ధ్యాన వస్తువుపై ధ్యానం చేసేటప్పుడు ఏమిటోనండి చాలా ఆలోచనలు వస్తున్నాయి, ధ్యానంలో కలవరపరిచేస్తున్నాయి అంటూ ధ్యానాన్ని మానేయకూడదు. గుర్రం వీపుపై 3 సెకండ్లు కూడా కూర్చోలేని పరిస్థితి అది. అలా అయితే ఎలా? గుర్రం వీపుపై కూర్చుని ఉండాల్సిందే. అలా కొనసాగుతుండగా గుర్రపు స్వారీలో ప్రావీణ్యులమైపోతాం. కాబట్టి స్నేహితులారా, సోదరీ సోదరులారా, 100 సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద చెప్పిన మాట, వేలాది సంవత్సరాల క్రితం వేదాలు చెప్పిన మాట చెప్తాను. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధిత. లేవండి, మేల్కొనండి, చేపట్టవలసిన దాన్ని చేపట్టాక మీ లక్ష్యాన్ని సాధించండి. ఈ పరమసత్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పవలసి వస్తుందంటే అర్థం ఏమిటి? మనం మాటలు వింటున్నాం, కానీ ఆచరణలో పెట్టడం లేదు. దీనిని ఖచ్చితంగా వాస్తవం చేయగలిగేది సహజ మార్గం మాత్రమే, హార్ట్ఫుల్నెస్ మాత్రమే. అయితే అందుకు మీ ప్రయత్నం కావాలి, మీ వంతు కృషి మీరు కూడా చేయాలి అన్నారు చారీజీ మహారాజ్. Do what is necessary, think over these questions and find out the reasons why we are like this, what we can do collectively, and what I can do individually by myself to change not myself but the future for humanity. I pray for all of you. Thank you. చారీజీ మహారాజ్ గారి మరో బోధన, గతం తాలూకు సంఖ్యలు తెంచుకో గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.